అమరావతి నీరుకొండ మీద 1750 కోట్ల రూపాయలతో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుపై అనేక విమర్శలు వస్తూ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు అధికార పార్టీ బెదిరింపులకు దిగుతోంది. ఏ స్థాయిలో బెదిరింపులు ఉన్నాయన్న దానికి ఈరోజు ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలో ఈ అంశానికి సంబంధించిన ఒక వార్త వచ్చింది. అయితే ఈ రెండు పత్రికల్లో వచ్చిన వార్తలో కీలకమైన తేడా కూడా ఉంది. ఆంధ్రజ్యోతి పత్రిక మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కులాల మధ్య చిచ్చు పెట్టేలా ఈ వ్యవహారంలో వ్యవహరిస్తోంది, దాన్ని పూర్తి స్థాయిలో తిప్పికొట్టాలి వాస్తవాలతోని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది అని ఆంధ్రజ్యోతి రాసింది. అంతే, తెలుగుదేశం పార్టీ నుంచి స్పందించబోతున్నారని. కానీ ఈనాడు మరో అడుగు ముందుకు వేసి బెదిరించేలాగా రాసింది. వైఎస్ఆర్సీపీ కులాల మధ్య చిచ్చు పెడుతోంది కాబట్టి దీనిపైన సీరియస్ గా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది, బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని రాశారు. ప్రభుత్వం అంటే ఇక పోలీసులు కూడా రంగప్రవేశం చేస్తారు, జాగ్రత్త అని ఈనాడు మరో అడుగు ముందుకు వేసి వార్నింగ్ ఇస్తోంది. ఆంధ్రజ్యోతి మాత్రం తెలుగుదేశం పార్టీ తరఫున ఈ ప్రచారాన్ని తిప్పికొట్టాలని నిర్ణయించారని రాసింది. ఈనాడు మాత్రం ప్రభుత్వం అని చెప్తుంది. అంటే బెదిరింపు ధోరణితో ఈనాడు పత్రిక కాస్త ముందుకు వెళ్ళిందని చెప్పాలి. ఆంధ్రజ్యోతిలో వచ్చిన కొన్ని కీలకమైన అంశాలని చూద్దాం. నిధుల సమీకరణపై ఇంకా నిర్ణయమే తీసుకోలేదు, అయినా 1750 కోట్లు దుర్వినియోగం అంటూ వైసీపీ నేతల అసత్య ఆరోపణలు. ఇప్పుడు బాగా గమనించాల్సింది ఏంటంటే అసలు విషయాన్ని దాస్తూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ కంటే అనేక రెట్లు జనసేన వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు విగ్రహ ఏర్పాటుని. జనసేన పార్టీకి దగ్గర టీవీగా చెప్పుకునే 99 టీవీ ఛానల్ మీరు ఎలా విగ్రహం ఏర్పాటు చేస్తారని డైరెక్ట్ గా ప్రశ్నిస్తోంది. వంగవీటి రంగా గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయగలుగుతారా మీరు ఇలాగే అని కూడా ప్రశ్నిస్తోంది. కానీ కేవలం వైఎస్ఆర్సీపీకి మాత్రమే అంటగట్టే ప్రయత్నం చేస్తోంది తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా. దాంతో పాటు దళిత సంఘాలు కూడా స్పందిస్తున్నాయి దీని మీద. వాళ్ళని కూడా పక్కన పెట్టేసి ఓన్లీ వైసీపీ వాళ్ళు ఇదంతా చేస్తున్నారన్న ఒక ప్రచారాన్ని చేసేందుకు తెలుగుదేశం పార్టీ మీడియా ప్రయత్నిస్తోంది. నిధుల సమీకరణపై నిర్ణయమే తీసుకోలేదు, అయినప్పటికీ కూడా వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని ఆంధ్రజ్యోతి పత్రికలో రాశారు. మొన్నటి వరకు ఏం చెప్పారు? 1750 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఎలా ఖర్చు పెడతారు అన్న ప్రశ్న రాగానే లేదు ప్రభుత్వ ధనం కాదు, చందాలు వేసుకొని ఎన్టీఆర్ అభిమానులు ఇచ్చే డబ్బులతోనే ఏర్పాటు చేస్తారని చెప్పారు. కానీ ఈరోజు మళ్ళా ఆంధ్రజ్యోతి పత్రికలో ఇంకా నిధుల సమీకరణపై నిర్ణయమే తీసుకోలేదు అని రాశారు. అంటే చందాలతో విగ్రహం ఏర్పాటు అన్నది పూర్తిగా వాస్తవం కాదన్నది అర్థమవుతుంది. దాంతోపాటు ఈ వార్తలో లోపల రాశారు, పీపీపీ విధానంలో విగ్రహ ఏర్పాటు చేయాలన్న ఆలోచన కూడా ఉంది, వీలైన ఎక్కువ నిధులు సమీకరించి ప్రభుత్వం వైపు నుంచి తక్కువ కాంట్రిబ్యూషన్ ఉండేలాగా ఏర్పాటు చేసే ఆలోచనతో ఉన్నారని కూడా రాసింది. అంటే ఏది కూడా ఇంకా కన్ఫర్మ్ కాలేదు. పటేల్ విగ్రహాన్ని గుజరాత్ ప్రైడ్ తరహాలో ఏర్పాటు చేశారు, అదే తరహాలో ఇక్కడ తెలుగు ప్రైడ్ గా ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు అని ఆంధ్రజ్యోతిలో రాశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహ ఏర్పాటును వ్యతిరేకించారు. పటేల్ విగ్రహానికి 3000 కోట్లు ఇస్తారు, మహారాష్ట్రలో శివాజీ విగ్రహానికి 1000 కోట్లు ఖర్చు చేస్తారు, మా అమరావతికి మాత్రం డబ్బులు ఇవ్వరా అని మాట్లాడారు.